సుదూరంగా కొండల నడుమ పచ్చని మామిడి తోటలు, వరి పొలాలతో కలకలలాడుతున్న ఒక అందమైన గ్రామం పాలకొల్లు. ఆ గ్రామానికి ఆ పేరు అక్కడి పాలలాంటి స్వచ్ఛమైన మనసులు, కొల్లలుగా పండే పంటల వల్ల వచ్చిందేమో. ఆ ఊరిలో మాధవులు అనే రైతు ఉండేవాడు. అతనికి ఎకరాగా 10 ఎకరాల పచ్చని వారసత్వ భూమి ఉంది. మాధవులు చాలా మంచివాడు. మంచి దయాగుణం కలవాడు. ఊరిలో ఎవరైనా వచ్చి సాయం అడిగితే లేదు అని చెప్పడం అతనికి తెలీదు. అయితే అతని మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో, బుద్ధి అంత అమాయకంగా ఉండేది. మాధవులుకు శ్యామల అనే తెలివైన భార్య ఉండేది. శ్యామల పెద్దగా చదువుకోకపోయినా ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ. మనుషుల మనస్తత్వాలను ఒక్కచూపులోనే అర్థం చేసుకోగల నేర్పు ఆమె సొంతం. మాధవులు అమాయకత్వాన్ని ఆమె అర్థం చేసుకొని ఇంట్లో అన్నీ తానే చక్కబెట్టేది. మాధవులు ఎంత సంపాదించినా దయ పేరుతో ఇతరులకు హామీ పడటం, అప్పులు ఇవ్వడం వల్ల ఇంట డబ్బు నిలబడేది కాదు. ఈ విషయం తెలిసిన శ్యామల మాధవులుకు తెలియకుండా కొంత డబ్బు, కొద్దిగా బంగారం దాచిపెట్టి అగ్నికి ఆజ్యం పడకుండా ఇంటిని నిలబెడుతూ ఉంది. అదే ఊరిలో రంగయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి పొలాలు, డబ్బుతో పాటు అంతులేని దురాశ కూడా ఉంది. గ్రామంలోని బలహీనమైన రైతుల పొలాలను ఏదో ఒక సాకుతో కొట్టేయడం అతని నైజం. మాధవులుకున్న 10 ఎకరాల సారవంతమైన భూమిపై రంగయ్య కన్ను ఎప్పుడో పడింది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. మాధవులుకు సీనయ్య అని ఒక చిన్ననాటి స్నేహితుడున్నాడు. సీనయ్య తన చెల్లి పెళ్లి కోసం రంగయ్య దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేశాడు. కానీ వడ్డీ, చక్రవడ్డీ పెరిగి ఆ అప్పు ఆకాశాన్ని తాకింది. రంగయ్య పదే వేధించడంతో సీనయ్య పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు సాయంత్రం రంగయ్య మాధవులు ఇంటికి వచ్చాడు. చూడు మాధవులు, నీ స్నేహితుడు సీనయ్య పారిపోయాడు. అతను తీసుకున్న అప్పు నీకు తెలుసు కదా. అప్పుడు నువ్వు సంతకం కూడా పెట్టావు. ఇప్పుడు ఆ అప్పు మొత్తం నువ్వే తీర్చాలి అన్నాడు కపటంగా. మాధవులు కంగారు పడ్డాడు. ఏమప్పు రంగయ్య గారు? నేను సీనయ్యకు అప్పు ఇవ్వడానికి హామీ ఇచ్చాను, కానీ అంత పెద్ద మొత్తం కాదు. చూడు మాధవులు, హామీ పడ్డావో లేదో నాకు తెలీదు. ఇదిగో చూడు అంటూ రంగయ్య ఒక పత్రం చూపించాడు. ఆ పత్రంలో మాధవులు సంతకం ఉంది. 10 లక్షల రూపాయల అప్పు గురించి, దానికి హామీగా మాధవులు 10 ఎకరాల భూమిని తాకట్టు పెట్టినట్లుగా రాసి ఉంది. మాధవులుకు ఒక్కసారిగా తల తిరిగింది. ఇది అబద్ధమండి. నేను కేవలం ₹1,00,000 హామీకి మాత్రమే సంతకం పెట్టాను. ఈ మొత్తాన్ని మీరే మార్చేశారు. చూడు మాధవులు, 2 రోజుల్లో 10 లక్షలు కట్టకపోతే నీ పొలం నాదే అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు రంగయ్య. మాధవులు బాధతో కుంగిపోయాడు. తన అమాయకత్వం వల్ల పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కన్నీళ్లతో భార్య శ్యామల ముందు నిలబడ్డాడు. జరిగినదంతా తనకు చెప్పాడు. అది వినగానే శ్యామల కంగారు పడలేదు. ఆమె మనసులో రంగయ్య మోసం గురించి ప్రణాళికలు వేయడం మొదలుపెట్టింది. ఏంటి శ్యామల, ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? ఆస్తి పోతోంది, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అన్నాడు మాధవులు బాధగా. శ్యామల శాంతంగా, ఏవండి, మీరు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. మన పొలాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. మీరేమీ కంగారు పడకండి అని అంది. మరుసటి రోజు ఉదయం శ్యామల రంగయ్య ఇంటికి ధైర్యంగా వెళ్ళింది. రంగయ్య నవ్వుతూ, ఏంటి శ్యామల, 10 లక్షలు తెచ్చావా లేక బంగారం తెచ్చావా అన్నాడు రంగయ్య అహంకారంగా. శ్యామల స్థిరంగా నిలబడి, రంగయ్య గారు, మా ఆయన అమాయకుడు అయి ఉండొచ్చు, అది వాస్తవం. కానీ మోసగాడు కాదు, నిజాయితీపరుడు. సంతకం పెట్టినందుకు ఇచ్చిన మాట ప్రకారం అప్పు కడతాం. కానీ అది డబ్బుతో కాదు, బంగారంతో కడతాం. రంగయ్య ముఖంపై ఆశ్చర్యం. బంగారమా? 10 లక్షలు బంగారంతో ఎలా కడతావు? 10 లక్షల అప్పు నిజమైతే దాన్ని 10 రోజుల్లో గ్రాము కూడా తగ్గకుండా బంగారం రూపంలో ఇస్తాము. కానీ మీకు ఒక షరతు. మీరు సంతకంలో మోసం చేశారు, అప్పు మొత్తాన్ని పెంచారు. అది నాకు తెలుసు. మా 10 ఎకరాల పొలం మీద దురాశతో మీరు మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. 10 రోజుల్లో గనక మేము మీ అప్పు తీర్చగలిగితే మీరు మాధవులుకి ఊరి పెద్ద మనుషుల సమక్షంలో క్షమాపణ చెప్పి ఈ మోసానికి ప్రతిగా
అదనంగా 1,00,000 రూపాయలు జరిమానాగా చెల్లించాలి అంది శ్యామల. రంగయ్య మొదట కోపంగా చూశాడు. కానీ వెంటనే అతనికి నవ్వు వచ్చింది. వీళ్ళ దగ్గర 10,000 కూడా లేవు, 10 లక్షల బంగారం ఎలా తెస్తారు? ఖచ్చితంగా వీళ్ళు పారిపోతారు లేదా లొంగిపోతారు, ఆ పొలం నాదే అని అనుకొని శ్యామల సవాలును అంగీకరించాడు. సరే 10 రోజులే, 11వ రోజు ఉదయం పంచాయతీ ముందు తేల్చుకుందాం అని చెప్పాడు. శ్యామలకు తెలుసు 10 లక్షల రూపాయల బంగారాన్ని తేవడం తన వల్ల అయ్యే పని కాదు. ఆమెకు కావాల్సింది కేవలం సమయం. ఈ 10 రోజుల్లో రంగయ్య మోసాన్ని గ్రామ పెద్దల ముందు నిరూపించాలి. రోజు రాత్రిపూట రహస్యంగా తన అన్వేషణ మొదలుపెట్టింది. ఆమె మొదటి లక్ష్యం సీనయ్యను వెతకడం. సీనయ్య రంగయ్యకు భయపడి పక్క ఊరిలో దాక్కున్నాడని తెలుసుకుంది. అతన్ని రహస్యంగా కలిసి ధైర్యం చెప్పింది. సీనయ్య అసలు విషయాన్ని బయటపెట్టాడు. నేను కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకున్నాను. హామీ పత్రం ఖాళీగా ఉన్నప్పుడే మాధవులు సంతకం పెట్టాడు. ఆ తర్వాత రంగయ్య నన్ను బెదిరించి సంతకం చేయించుకొని మాధవులు సంతకం చేసిన కాగితంపై 10 లక్షలని రాశాడు అని చెప్పాడు సీనయ్య. శ్యామల తన గ్రామానికి చెందిన పాతకరణం అనగా గ్రామ అకౌంటెంట్ నరసయ్యను గుర్తు చేసుకుంది. రంగయ్య తన మోసపు డాక్యుమెంట్ల కోసం తరచూ రాత్రిపూట నరసయ్య సాయం తీసుకునేవాడు. నరసయ్య నిజాయితీపరుడు కాదు, కానీ అతనిలో కొద్దిగా పశ్చాత్తాపం ఉండేది. శ్యామల అతన్ని రహస్యంగా కలిసి, మీరు అబద్ధపు పత్రం రాశారని నాకు తెలుసు. మీరు సత్యాన్ని బయట పెట్టకపోతే ఈ గ్రామంలో అమాయకుల ఆస్తులన్నీ పోతాయి అని నరసయ్యను వేడుకుంది. శ్యామల మాటలకు, ఆమె ధైర్యానికి నరసయ్య మనసు కరిగి సాయం చేస్తానని మాటిచ్చాడు. 10 రోజుల గడువు ముగిసింది. 11వ రోజు ఉదయం గ్రామ పంచాయతీ సమావేశమైంది. గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. రంగయ్య తన న్యాయవాదిని తీసుకొని అహంకారంగా నిలబడ్డాడు. గ్రామ పెద్ద మాధవులును అడిగాడు. మాధవులు, అప్పు తీర్చే ఏర్పాటు చేశావా? మాధవులు బాధగా తలదించుకున్నాడు. శ్యామల ముందుకు వచ్చింది. పెద్దలందరికీ నమస్కారం. రంగయ్య గారు, నేను తెచ్చిన బంగారం చూడండి అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక చిన్న పెట్టెను పంచాయతీ ముందు ఉంచింది. రంగయ్య నవ్వాడు. 10 లక్షల అప్పుకు ఒక చిన్న పెట్టెనా? రంగయ్య గారు, అప్పు తీర్చడానికి డబ్బు బంగారం ముఖ్యం కాదు, నిజం ముఖ్యం. దయచేసి కూర్చోండి అంది. తరువాత ఆమె తన వ్యూహాన్ని అమలు చేసింది. రంగయ్య గారు, మీ అప్పుకు సంబంధించిన ముఖ్య వ్యక్తి సీనయ్య ఇక్కడ ఉన్నాడు అంటూ సీనయ్యను ముందుకు తీసుకొచ్చింది. సీనయ్య కన్నీళ్లతో అసలు నిజం చెప్పాడు. నేను 1,00,000 రూపాయలే తీసుకున్నాను. ఈ పత్రం ఖాళీగా ఉన్నప్పుడే మాధవులు సంతకం పెట్టాడు. రంగయ్య నన్ను బెదిరించి ఆ మొత్తాన్ని పెంచాడు. ఆ తర్వాత శ్యామల కరణం నర్సయ్యను పిలిచింది. కరణం వణుకుతూనే ఇలా అన్నాడు. నిజమే, రంగయ్య నన్ను రాత్రిపూట బెదిరించి 10 లక్షల మొత్తం రాపించాడు. సంతకం ఉన్న పత్రంపై తేదీని మార్చి నాతో ముద్ర వేయించాడు అని ఒప్పుకున్నాడు. గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రంగయ్య మాట పడిపోయింది. అతని న్యాయవాది కూడా శ్యామల తెలివైన వాదన ముందు నిలబడలేకపోయాడు. చివరిగా శ్యామల మాధవులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. సీనయ్య తనకున్న అసలు అప్పు 1,00,000 రూపాయలు మాత్రమే. ఆ 1,00,000 రూపాయలు అప్పును మాధవులు హామీగా కట్టాల్సి ఉంటుంది అని అంది. ఆమె ఆ చిన్న పెట్టెను తెరిచింది. అందులో ఆమె దాచిపెట్టిన 1,00,000 రూపాయల బంగారం ఉంది. రంగయ్య గారు, మాట నిలబెట్టుకోవడానికి ఈ బంగారం తీసుకోండి అంటూ పంచాయతీ ముందు పెట్టింది. రంగయ్య తలదించుకున్నాడు. శ్యామల తెలివి, ధైర్యం అతన్ని ఓడించాయి. పంచాయతీ రంగయ్య మోసానికి గాను 1,00,000 రూపాయల జరిమానా చెల్లించమని, మాధవులుకు క్షమాపణ చెప్పమని తీర్పు ఇచ్చింది. రంగయ్య మొహం పాలిపోయి తలదించుకొని క్షమాపణ చెప్పక తప్పలేదు. శ్యామల చెప్పినట్లుగానే 1,00,000 రూపాయల జరిమానా ఇచ్చాడు. మాధవులు తన భూమిని దక్కించుకున్నాడు. గ్రామస్తులు శ్యామల తెలివితేటలకు మెచ్చుకున్నారు. మాధవులు కళ్ళల్లో అపారమైన గౌరవం, ప్రేమ కనిపించాయి. శ్యామల, నువ్వు లేకపోతే శ్యామల మాధవ్ మాట పూర్తి చేయనివ్వకుండా, ఏం పర్వాలేదండి, నేనున్నాను కదా, కానీ ఇకపై మీ అమాయకత్వం కూడా తగ్గాలి. దయా సహాయం చేయడంలో తప్పులేదు, కానీ లోకజ్ఞానం లేకుండా చేసే దయ మోసగాళ్ల చేతిలో ఆయుధం అవుతోంది.
మనం కష్టపడి సంపాదించిన భూమిని కాపాడుకోవడమే నిజమైన తెలివైన పని అంది. అప్పటి నుండి మాధవ్ తన ప్రతి విషయంలో శ్యామల సలహా తీసుకునేవాడు. పాలకొల్లు గ్రామం తెలివైన భార్య శ్యామల వల్ల మరింత ప్రశాంతంగా సురక్షితంగా మారింది. శ్యామల తెలివి ధైర్యం ఆ ఊరికే ఒక ఆదర్శంగా నిలిచాయి. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు కొత్తపల్లి. ఆ ఊరిలోనే అతిపెద్ద భవంతి శివరామయ్యది. శివరామయ్య కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, చాలా మంచి వ్యక్తి. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుండి సాయం చేసేవాడు. ఆయన భార్య భ్రమరాంబ. ఆమెకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. అంతకు మించి తనను ప్రాణంలా చూసుకునే భర్త ఉన్నాడు. ఇంట్లో 10 మంది పనివాళ్ళు ఆమె కనుసైగ కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆమెకు నచ్చిన సంగీతం వినడానికి, సాహిత్యం చదవడానికి బోలెడంత సమయం ఉంది. కానీ ఇవన్నీ ఉన్నా భ్రమరాంబ మనసులో ఎప్పుడూ ఒక రకమైన అసంతృప్తి, వెలితి. ఆమెకు తన దగ్గర ఉన్నదాని మీద ఆనందం కంటే పక్కవారి దగ్గర ఏముంది అనే దానిపైనే దృష్టి ఎక్కువ. శివరామయ్య భవంతికి ఆనుకొని ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. అక్కడ వీరభద్రుడు అనే వ్యక్తి తన భార్య కాంతమ్మతో కలిసి నివసించేవాడు. వీరభద్రుడు ఒక చిన్న గుమాస్తా. నెలాఖరు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు వారిని చుట్టుముట్టేవి. పాత బట్టలు, పరిమితమైన ఆహారం, ఇవే వారి జీవితం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పెంకుటిల్లు ఎప్పుడూ నవ్వులతో కలకలలాడుతూ ఉండేది. కాంతమ్మ ఉదయాన్నే వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తూ పాడుకునే పాటలు, ఆమె ముఖంలోని ఆ వెలుగు భ్రమరాంబకు ఆశ్చర్యాన్ని, లోలోపల ఒక రకమైన అసూయను కలిగించేవి. నాకు అన్నీ ఉన్నాయి, నేనెందుకు ఇంత సంతోషంగా లేను? ఆ కాంతమ్మకు ఏమీ లేదు, ఆమె అంత హుషారుగా ఎలా ఉంటుంది? అని భ్రమరాంబ నిత్యం మదనపడేది. ఒకరోజు ఉదయం భ్రమరాంబ తన మేడ మీద నుంచి చూస్తుండగా అదే ఊరిలో పని మనిషిగా ఉండే లక్ష్మి వీరభద్రుడి ఇంటి నుండి బయటకు రావడం చూసింది. భ్రమరాంబకు ఆశ్చర్యం వేసింది. వీళ్లకు తినడానికి తిండే సరిగ్గా లేదు, వీళ్లకు మళ్ళీ పని మనిషి ఎందుకు అని ఆలోచించి లక్ష్మిని తన ఇంటికి పిలిపించింది. లక్ష్మి, నువ్వు వీరభద్రుడి ఇంట్లో పని చేస్తున్నావా అని అడిగింది భ్రమరాంబ. అవునమ్మగారు అని అంది లక్ష్మి వినయంగా. వాళ్ళే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను, మరి నీకు జీతం ఎలా ఇస్తున్నారు? అని హేళనగా అడిగింది. అందుకు లక్ష్మి ఇలా అంది. అమ్మగారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే, కానీ కాంతమ్మ గారికి సాయం కావాలని నేను వెళ్తున్నాను. వాళ్ళు తినే తిండిలో నాకు సగం పెడతారు. నెలకు 2 వరహాలు ఇస్తారు. ఆ 2 వరహాల కంటే ఆ ఇంట్లో లభించే గౌరవం, ఆదరణ నాకెంతో నచ్చుతాయి. నేను డబ్బు కోసం అక్కడ పని చేయట్లేదమ్మా. ఆ ఇంట్లో ఉంటే నాకు పని చేస్తున్నట్టు అనిపించదు, నా సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అని చెప్తుంది లక్ష్మి. ఆ మాటలు భ్రమరాంబకు నచ్చలేదు. గౌరవం ఉంటే కడుపు నిండుతుందా? నీకు బుద్ధి లేదు. ఆ 2 వరహాల కోసం అక్కడ ఎందుకు పడి ఉంటావు? నువ్వు నా ఇంట్లో పనికి చేరు, నేను నీకు 10 వరహాలు ఇస్తాను. కానీ ఒక్క నిబంధన, నువ్వు ఆ పక్క ఇంట్లో పని మానేయాలి. లక్ష్మికి 10 వరహాలు అంటే చాలా పెద్ద మొత్తం. కానీ ఆమె ఇలా అంది. అమ్మగారు, మీ ఇంట్లో పని చేస్తాను, కానీ కాంతమ్మ గారి ఇల్లు వదలనమ్మా. ఆమెకు నేను లేనిదే పని జరగదు. భ్రమరాంబ తన పంతం నెగ్గించుకోవాలని లక్ష్మిని పనిలో పెట్టుకుంది. కానీ ఆమె ఉద్దేశం లక్ష్మికి సాయం చేయడం కాదు, లక్ష్మి ద్వారా కాంతమ్మకు సాయం అందకుండా చేయడం. మరుసటి రోజు నుంచి లక్ష్మి శివరామయ్య ఇంట్లో పనికి చేరింది. నిజానికి అక్కడ పనివాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ భ్రమరాంబ కావాలని లక్ష్మికి లేనిపోని పనులు చెప్పేది. లక్ష్మికి ఖాళీ సమయం ఉండకూడదని భ్రమరాంబ కొత్త కొత్త పనులు కనిపెట్టేది. లక్ష్మిని తన ఇంట్లోనే బందీ చేయాలని, ఆమెకు కాంతమ్మ ఇంటికి వెళ్ళే సమయం లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే శుభ్రంగా ఉన్న గదులను మళ్ళీ తుడవమని చెప్పడం, 100 కొద్ది పుస్తకాలను వరుస క్రమంలో పేర్చమనడం, బియ్యంలో రాళ్ళు ఏరమని గంటల తరబడి కూర్చోబెట్టడం, ఉదయం నుండి రాత్రి వరకు లక్ష్మికి విరామం లేకుండా చేసేది. లక్ష్మి అలసిపోతుందని, ఇక పక్క ఇంటికి వెళ్ళదని భ్రమరాంబ ఆశ. కానీ లక్ష్మి ఎంత పని చెప్పినా చిరునవ్వుతో చేసేది. అయితే ఒక విషయాన్ని భ్రమరాంబ గమనించింది. లక్ష్మి తన ఇంట్లో పని చేస్తున్నప్పుడు ముఖం ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండేది.
అదే కాంతమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా సంతోషంగా గడిపేది. ఓ సాయంత్రం భ్రమరాంబ లక్ష్మిని నేరుగా అడిగేసింది. లక్ష్మి, నేను నీకు 10 వరహాలు ఇస్తున్నాను. కష్టమైన పనులు చెప్పడం లేదు. అయినా మా ఇంట్లో మూతి ముడుచుకొని పని చేస్తున్నావు. ఆ పక్క ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చేది 2 వరహాలు. అక్కడ పని కూడా ఎక్కువే ఉంటుంది. మరి అక్కడెందుకు అంత ఉత్సాహంగా ఉంటావు? భ్రమరాంబ అన్న మాటలకు లక్ష్మి నిలబడి ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. అమ్మగారు, నిజమే. కాంతమ్మ గారింట్లో పని ఎక్కువే. కానీ ఆమె తన అవసరం మేరకు మాత్రమే నాతో పని చేయించుకుంటుంది. వాళ్ళు తమ పనులు ఎలా చేసుకుంటున్నారో నన్ను కూడా అలాగే చూసుకుంటున్నారు. అక్కడ నేను పని మనిషిని కాదు, ఆ ఇంటి మనిషిని. కానీ మీ ఇంట్లో మీకు పని ఉండి నాతో చేయించడం లేదు. నేను పని మనిషిని అనే అహంకారంతో నన్ను ఖాళీగా ఉంచకూడదని పని కల్పిస్తున్నారు. వారు పని ఉంది కాబట్టి చేయించుకుంటున్నారు. మీరు పని మనిషి ఉంది కాబట్టి పని చేయించుకుంటున్నారు. ఆ తేడాయే నన్ను ఉత్సాహానికి, నిరుత్సాహానికి కారణం చేసింది. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి మాటలు భ్రమరాంబ మనసును బలంగా తాకాయి. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఆమె అసంతృప్తికి కారణం ఏమిటో ఆమెకే అర్థం కాసాగింది. ఇది గమనించిన శివరామయ్య ఆమె దగ్గరికి వచ్చి ప్రేమగా అడిగారు. భ్రమరాంబ తన మనసులోని అసూయను, లక్ష్మితో జరిగిన సంభాషణను భర్తకు వివరించింది. శివరామయ్య చిరునవ్వుతో ఇలా అంటాడు. చూడు భ్రమరా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీ మనసులోనే తృప్తి లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నీవు ఇతరులతో నిన్ను పోల్చుకోవడం. కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉందనే అసూయ నీ మనశ్శాంతిని హరిస్తోంది. నీవు లక్ష్మిని కేవలం ఒక వస్తువులా చూశావు, కానీ కాంతమ్మ ఆమెను ఒక మనిషిలా చూసింది. అసూయ అనేది ఒక మంట లాంటిది. అది ఎదుటివారిని కాల్చకపోయినా నిన్ను మాత్రం లోలోపల దహించి వేస్తుంది. గొప్పతనం కోసం కాకుండా మంచి బుద్ధితో ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. కాంతమ్మతో స్నేహం చెయ్యి, అప్పుడు ఆమె సంతోషం నీకు అందుతుంది. భ్రమరాంబ తన తప్పును తెలుసుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ ఇంటికి వెళ్ళి ఆమెతో స్నేహంగా మాట్లాడింది. లక్ష్మికి జీతం పెంచి ఆమెను గౌరవంగా చూడడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆమె మనసులో నుంచి అసూయ తొలగిపోయిందో అప్పుడే ఆమెకు నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే, సంపద సంతోషాన్ని ఇవ్వదు, తృప్తి మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయపడటం మానేసి మనకు ఉన్నదానితో తృప్తిగా జీవించినప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. అది డిసెంబర్ నెల. తెల్లవారుజామున 4 గంటలు. రామయ్య గొడ్డలి పట్టుకొని పెరట్లోని ఎండిన మొద్దులను చీలుస్తున్నాడు. సీతమ్మ గిన్నెలు కడుగుతోంది. ఆమె చేతులు చలికి గడ్డ కట్టుకపోయి ఎర్రబడ్డాయి. ఏమండి, ఈ చలిలో అంత కష్టపడకండి. కాసేపు ఆగిపోయి రాజేయచ్చు కదా. అంది సీతమ్మ వణుకుతూ. అలా అంటే ఎలా సీతమ్మ? 5 గంటలకల్లా పట్నం వెళ్ళే బస్సు వస్తుంది. ఆ డ్రైవరు, క్లీనరు ఇక్కడే కదా టీ తాగేది. వాళ్లకు వేడి వేడి టీ ఇవ్వకపోతే ఈ చలిలో బండి ఎలా తోలుతారు? పట్నం వెళ్ళే బస్సులో డ్రైవర్ సుబ్బయ్య రోజూ వస్తాడు. ఆ వయసులో అతను ఆ చలిలో బండి తోలాలంటే నా అల్లం టీ పడాల్సిందే. నేను వెళ్ళకపోతే వాడు గొంతు ఎండిపోయి దిగులు పడతాడు. మీకు ఎప్పుడూ ఇతరుల గురించే చింత, మీ ఆరోగ్యం గురించి ఆలోచనే ఉండదు. ఆగండి, నేను వస్తాను, అల్లం దంచి పెడతాను. రామాపురం అనే ఊరు అది. అది డిసెంబర్ నెల. సూర్యుడు ఉదయించడానికి ముందే ఊరంతా మంచు దుప్పటి కప్పేసి ఉంటుంది. ఆ చలికి గజగజ వణుకుతూ రైతులు పొలాలకు, కూలీలు పనులకు వెళ్తుంటారు. ఆ గ్రామం చివరన ఒక చిన్న పాక ఉంది. అదే రామయ్య హోటల్. రామయ్య వయసు 60 ఏళ్ళు. అతని భార్య సీతమ్మ. ఆ హోటల్ అంటే 4 కర్రలు, పైన తాటాకుల కప్పు, మధ్యలో ఒక పాత పొయ్యి. అదే వారి జీవనాధారం. ఉదయం 4 గంటలకే రామయ్య నిద్రలేస్తాడు. ఆ చలికి చేతులు మొద్దుబారిపోతున్నా కట్టెల పొయ్యి రాజేస్తాడు. రామయ్య, ఒక గ్లాస్ టీ ఇవ్వు, గొంతులో ప్రాణం లేవాలి అంటాడు వణుకుతూ ఊరి కాపలాదారి రంగన్న. అల్లం యాలకులు వేసి కాచిన ఆ చిక్కటి టీ పేదవాడి అమృతంలా ఉంటుంది. రామయ్య హోటల్లో దోశలు, పూరీలు ఉండవు. కానీ అక్కడ ఉండేదల్లా పొయ్యి మీద నుంచి అప్పుడే తీసిన కరకరలాడే గారెలు, చద్ది అన్నము.
అది కూడా ఆవకాయ పచ్చడి, పచ్చిమిరపకాయతో కలిపిన చద్ది అన్నం. అలాగే వేడి వేడి ఉప్మా మీద కొంచెం వేనశనగ పప్పుల పొడి. ధరలు కూడా చాలా తక్కువ. ఎవరైనా డబ్బులు లేవన్నా రామయ్య తర్వాత ఇద్దువులే నాయనా, ముందు కడుపు నింపుకో అని అంటాడు. ఆ ఏడాది చలి మరీ ఎక్కువగా ఉంది. అయినా ఆ హోటల్ మూయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ చలిలో రోడ్డు పక్కన పడుకునే అనాథలకు, కూలీలకు రామయ్య పెట్టే ఆ వేడి ఆహారమే జీవధార. సరిగ్గా 5:30 అయ్యేసరికి హోటల్ వద్ద సందడి మొదలవుతుంది. ఊరి చివర చెరువు కట్ట పక్కన ఉన్న ఆ చిన్న పాకలోకి పట్నం బస్సు వచ్చి ఆగింది. డ్రైవర్ సుబ్బయ్య దిగి చేతులు నలుపుకుంటూ పొయ్యి దగ్గరికి వచ్చాడు. అబ్బో, ఈ రోజు చలి మామూలుగా లేదు రామయ్య. రోడ్డు మీద మంచు వల్ల ఎదురుగా వచ్చే బండి కూడా కనిపించడం లేదు. నీ పొయ్యి మంట చూశాక గాని ప్రాణం లేచి రాలేదు. రా సుబ్బయ్య, కూర్చో. ఇదిగో అల్లం టీ, బెల్లం వేసి కాచాను, తాగు. అంటూ గ్లాసులో టీ అందించాడు రామయ్య. అదే సమయంలో ఊరిలో చెత్త ఊడ్చే లక్ష్మమ్మ వచ్చింది. ఆమె చిరిగిన పాత చీర కప్పుకొని వణుకుతోంది. రామయ్య ఆమెను చూసి, అమ్మా లక్ష్మమ్మ, ఇటురా. ముందు ఆ పొయ్యి దగ్గర వచ్చి కూర్చో. ఇప్పుడే గారెలు వేస్తున్నాను, తిని వెళ్దువు గాని. అన్నాడు రామయ్య. లక్ష్మమ్మ సంకోచిస్తూ, వద్దయ్య గారు, డబ్బుల్లేవు, ఈరోజు ఇంకా బోనీ కాలేదు అని అంది. రామయ్య నవ్వి, డబ్బుల గురించి ఎవరు అడిగారు తల్లి? ఈ ముసలోడు పెట్టే గారెలు తినడానికి డబ్బులు కావాలా? ముందు ఆకలి తీర్చుకో. అని అంటాడు. అది రామయ్య సంస్కారం. ఆ రోజు ఉదయం 8 గంటలవుతున్నా సూర్యుడు బయటికి రాలేదు. ఆ సమయంలో ఒక ఖరీదైన కారు రామయ్య హోటల్ ముందు ఆగింది. అందులో నుంచి ఒక సూటు వేసుకున్న వ్యక్తి దిగాడు. అతని పేరు రాజశేఖర్. నగరంలో పెద్ద వ్యాపారవేత్త. పొరపాటున దారి తప్పి ఈ పల్లెటూరి వైపు వచ్చాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడా పెద్ద హోటళ్లు లేవు. అయిష్టంగానే రామయ్య పాక వైపు చూశాడు. అక్కడ శుభ్రత చూసి ఆశ్చర్యపోయాడు. రామయ్య ఆకువిస్తరులో వేడివేడి ఉప్మా, అల్లం చట్నీ వడ్డించాడు. రాజశేఖర్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆహా, ఎంత రుచి! నేను విదేశాల్లో కూడా తిన్నాను. కానీ ఈ మట్టి వాసన, ఈ వేడి, ఈ ప్రేమ కలిపిన రుచి ఎక్కడా దొరకలేదు. అన్నాడు. తిన్నాక రాజశేఖర్ 500 నోటు తీసి ఇచ్చాడు. రామయ్య నిరాకరిస్తూ, అయ్యా, దీని ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. నా దగ్గర చిల్లర కూడా లేదు. మీరు తర్వాత ఎప్పుడైనా ఇటు వస్తే ఇవ్వండి. అన్నాడు రామయ్య. రాజశేఖర్ ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులుంటారా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో రామయ్య భోజనం చేస్తున్నాడు. సీతమ్మ ఇలా అంటుంది. ఏమయ్యా, ఇవాళ ఉదయం పట్నం నుంచి వచ్చిన బాబు 500 నోటు ఇస్తానంటే వద్దన్నావు. ఆ డబ్బులు తీసుకుంటే మన హోటల్ పైకప్పుకి కొత్త తాటాకులు కొనేవాళ్ళం కదా. వర్షం వస్తే అసలే కారుతుంది. సీతమ్మ, ఒక దోశకి, గ్లాసు టీకి 500 రూపాయలు తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది కానీ సాయం అవ్వదు. ఆ బాబు ఆకలి తీరినప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన తృప్తి ఉందే, అది 500 కంటే ఎక్కువ. మనకు రాసిపెట్టి ఉంటే ఆ తాటాకులు అవే వస్తాయి. మీ పిచ్చి గాని ఆ తృప్తితో కడుపు నిండుతుందా? రేపు అంగడికి వెళ్ళాలి, ఇంట్లో పప్పులు లేవు. భయం ఎందుకు సీతమ్మ? మన దగ్గర తిన్న కూలీలు ఎవరూ మనల్ని వదిలేయరు. ఇందాకే రంగన్న వచ్చి కట్టెలు కొట్టి పెడతా అన్నాడు. ఒకరికి సాయం చేస్తే మనకు దేవుడు ఏదో ఒక రూపంలో సాయం పంపిస్తాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి బాగా గాలివాన కురిసింది. రామయ్య హోటల్ పైకప్పు కొట్టుకుపోయింది. తెల్లారేసరికి రామయ్య కళ్ళల్లో నీళ్లు. వానలో తడిసి కూలిపోయిన పాకను చూస్తూ రామయ్య, సీతమ్మ ఇద్దరూ చెట్టు కింద నిలబడి ఉన్నారు. చూసారా, మన 30 ఏళ్ల కష్టం మట్టిలో కలిసిపోయింది. రేపు పొద్దున్నే వచ్చే జనాలకి ఏం సమాధానం చెప్తాము? మనకిక గతి ఏంటి? ఏడవకు సీతమ్మ, మట్టిలో కలిసిపోయింది తాటాకులు, కర్రలే. మన చేతిలో ఉన్న రుచి కాదు. పొయ్యి ఆరిపోయి ఉండొచ్చు, కానీ మన మీద ఊరి జనం పెట్టుకున్న నమ్మకం ఆరిపోలేదు. రేపు మళ్ళీ మొదలు పెడదాం, ఈసారి ఇంకా గట్టిగా. ఎలా అయ్యా? ఒక్క పైసా కూడా లేదు కదా. గుండె నిండా ధైర్యం ఉంది సీతమ్మ, అది చాలు. ఈ చలి మన శరీరాన్ని వణికిస్తుంది కానీ మన ఆశని చంపలేదు.
మరుసటి రోజు ఉదయం రామయ్య ప్రేమగా అన్నం పెట్టిన ఆ చేతులకు సాయం చేయడానికి ఊరంతా కదలి వచ్చింది. కూలీలు వాళ్ళ పని మానుకొని వచ్చి పైకప్పు బాగు చేశారు. రైతులు కొంతమంది కట్టెలు, మరికొందరు బియ్యం తెచ్చి ఇచ్చారు. రామయ్య, నువ్వు మా ఆకలి తీర్చావు, ఇప్పుడు నీ కష్టం మా కష్టం అంటూ ఊరి సర్పంచ్ నుంచి కూలీల వరకు అందరూ స్పందించారు. అది కేవలం హోటల్ కాదు, ఆ ఊరి ఆత్మీయతకు నిలయమని రామయ్యకు అర్థమైంది. అదే సమయంలో రాజశేఖర్, ఆ వ్యాపారవేత్త, మళ్ళీ అక్కడికి వచ్చాడు. జరిగిన విషయం చూసి తనే స్వయంగా ముందుండి ఆ హోటల్ను శాశ్వతంగా ఉండేలా ఇటుకలతో, రేకులతో నిర్మించడానికి నిధులు ఇచ్చాడు. ఇది నేను నీకు చేస్తున్న సాయం కాదు రామయ్య. నువ్వు నాకు ఇచ్చిన ఆ రుచికరమైన భోజనానికి నేను చెల్లించుకుంటున్న రుణం. అన్నాడు రాజశేఖరం. సంక్రాంతి పండుగ వచ్చేసరికి రామయ్య హోటల్ కొత్తగా ముస్తాబైంది. ఇప్పుడు అది కేవలం పాక కాదు, ఒక గట్టి కట్టడం. కానీ ఆ పొయ్యి మంట, రామయ్య ఆత్మీయత మాత్రం మారలేదు. ఏమయ్యా, ఇది నిజంగా మన హోటలేనా? ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదు. చూసావా సీతమ్మ, నేను చెప్పాను కదా, ఆనాడు ఆ రాజశేఖర్ బాబుకి మనం పెట్టిన ఆ ముద్దే ఈరోజు మనకు ఈ ఇల్లు ఇచ్చింది. నువ్వప్పుడు 500 కోసం బాధపడ్డావు, కానీ దేవుడు నీకు 1000 రూపాయల విలువైన ఆశ్రయం ఇచ్చాడు. తప్పు నాదేనండి. మనుషుల మీద నమ్మకం కంటే డబ్బు మీద నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఈ ఊరి జనం చూపించిన ప్రేమ ముందు ఏదీ సాటి రాదు. సరే సరే, ఇంకా మాటలాపి త్వరగా పొయ్యి రాజీ. మంచు పెరుగుతోంది, టీ కోసం జనం వచ్చేస్తారు. చలికాలం వెళ్ళిపోతోంది. కానీ రామయ్య హోటల్ ఇచ్చే వెచ్చదనం ఆ ఊరి ప్రజల గుండెల్లో అలాగే ఉండిపోయింది. పేదవాడి హోటల్ అంటే కేవలం తిండి పెట్టే చోటు మాత్రమే కాదు, అది మానవత్వం పరిమళించే ఒక క్షేత్రమని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. గోదావరి తీరాన ఉన్న చింతలపూడి అనే చిన్న గ్రామం అది. ఆ ఊరిలో అందరికీ సుపరిచితుడు రామలింగం. కాని ఊళ్ళో ఎవ్వరూ ఆయన్ని ఆ పేరుతో పిలవరు. అందరూ ముద్దుగా, మరికొందరు తిట్టుకుంటూ పిలుచుకునే పేరు పిసినారి పాపయ్య. పాపయ్యకు ఆస్తిపాస్తులు లేకపోలేదు. 2 ఎకరాల మాగాణి, ఊరి చివరన ఒక తోట, ఊరి మధ్యలో పెంకుటిల్లు ఉన్నాయి. కాని ఆయన ప్రవర్తన చూస్తే మాత్రం బిచ్చగాడు కూడా జాలిపడతాడు. ఆయన సిద్ధాంతం ఒక్కటే: ఖర్చు పెట్టని రూపాయి సంపాదించిన రూపాయి కంటే విలువైనది. పాపయ్య భార్య పేరు లక్ష్మి. పేరుకు తగ్గట్టుగానే ఆమె ఇల్లు చక్కదిద్దుకోవడంలో నేర్పరి. కాని పాపయ్య పిసినారితనం ఆమె పాలిట శాపమైంది. ఒకరోజు పొద్దున్నే జరిగిన సన్నివేశం చూస్తే పాపయ్య లూభితనం ఏంటో అర్థమవుతుంది. ఏవండి, వంటింట్లో ఉప్పు అయిపోయింది, అగ్గిపెట్టెలు కూడా లేవు. 5 రూపాయలిస్తే అంగడికి వెళ్ళొస్తాను. ఉప్పైపోవడమేమిటే? మొన్నే కదా పావుకిలో కొన్నావు, అప్పుడే ఏం చేశావు? అగ్గిపెట్టెందుకు? పొరుగున ఉన్న సుబ్బమ్మ ఇంటి కుయ్యిలో నిప్పు ఉంటుంది గదా, వెళ్ళి తెచ్చుకోరాదా? ఏవండి, ఎప్పుడూ ఇలానే బొగ్గులు కోసం, ఉప్పు పప్పు కోసమని వెళుతూ ఉంటే ఆవిడ నన్ను చూసే చూపు నేను భరించలేకపోతున్నాను. చే, ఊరుకో. పక్కింటి సుబ్బమ్మనడగలేకపోతే ఈ ఎదురింటి కాంతన్నడిగి తీసుకో. అంతేగాని ఇప్పుడు అంత డబ్బు తగలేయాలా అగ్గిపెట్టకోసం? ఏంటండి మీరు ఎప్పుడూ ఇలాగే అంటూ ఉంటారు? అయినా మనకి డబ్బుకేం తక్కువ? ఉన్నంతలో చక్కగా బతకక్క? ఒసే ఈ పిచ్చిదానా, ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు పెడతావా? అయినా నీకు ఈ విషయం తెలీదా ఏంటి? ఖర్చు పెట్టని రూపాయి సంపాదించిన రూపాయి కంటే విలువైనది. ఈ సిద్ధాంతం బాగా గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు ఏ రూపాయి ఖర్చు పెట్టాలి అని అనిపించదు. ఇది పిసినారి పాపయ్య సిద్ధాంతం. డబ్బు సంపాదించడం కన్నా డబ్బు ఎలా ఖర్చు పెట్టకుండా ఉండాలి అనేదే అతని పరమధ్యేయం, సిద్ధాంతం. ఈ సిద్ధాంతం పాపం లక్ష్మీపాలిట శాపమైంది. చిన్న చిన్న పొదుపులు మంచిదే, కాని ఇతను చేసే వింత వింత పొదుపులు లక్ష్మిని ఇబ్బంది పెట్టడమే కాదు, ఊరంతా పాపయ్యను చులకనగా మాట్లాడుకునేలా చేస్తుంది. పాపయ్య మీద, పాపయ్య వింత పొదుపుల మీద ఊర్లో వాళ్లు కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు. అసలు పిసినారి పాపయ్య పొదుపులు ఎలా ఉంటాయంటే, చెప్పులు వేసుకుంటే ఎక్కడవి అరిగిపోతాయో అని వాటిని చేత్తో పట్టుకొని నడుస్తాడు. ఊరి పొలిమేర వచ్చాక మాత్రమే వాటిని వేసుకుంటాడు. ఇక చొక్కా చిరిగిందనుకోండి, ఇప్పుడు దాన్ని కుట్టడానికి దారం వృధా ఖర్చెందుకు? టవల్ కప్పుకుంటే సరిపోతుంది కదా అని టవల్ కప్పుకొని ఆ చిరుగును కవర్ చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింత వింత పొదుపు చేష్టలు చేస్తూ అందరికీ పిచ్చెక్కిస్తూ ఉంటాడు పిసినారి పాపయ్య. ఒకరోజు మధ్యాహ్నం పాపయ్య కోటయ్య కొట్టు దగ్గరికి వెళ్ళాడు. కోటయ్య కొట్టు దగ్గర పాపయ్య అడుగు పెట్టగానే కోటయ్యకు చెమటలు పడతాయి. కోటయ్య, ఆ కందిపప్పెంత? కిలో 120 సామి.
120 మొన్న 100 అన్నావుగా ఏంటి పప్పులో ఏమైనా బంగారం కలుపుతున్నావా? పోనీ ఆ కింద పడిపోయిన నూకలివ్వు, తక్కువకొస్తాయిగా. అయ్యా, అవి కోళ్లకు వేయడానికి తీసిపెట్టాను, మీరు తినలేరు. పర్వాలేదులేవోయ్, ఉడికితే అన్నీ ఒకటే. సరేగాని ఒక అరగ్రామ ఆవాలివ్వు. అరగ్రామా? అంత తక్కువ తూకం మా దగ్గర ముళ్ళు కూడా చూపదు సామీ. సరే, అయితే 10 ఆవగింజలు చేతిలో ఎయ్యి, ఊరికే ఇస్తున్నావని సంతోషిస్తాను. కోటయ్యే విసుగుతో తలపట్టుకున్నాడు. ఇంటికి వచ్చాక భోజనం దగ్గర కూర్చున్నాడు పాపయ్య. లక్ష్మి వడ్డించడానికి వస్తుంటే, ఆగాగు, అంతన్నం పెట్టకు, కడుపు నిండితే నిద్రొస్తుంది, నిద్రపోతే మళ్ళీ ఆకలేస్తుంది. తక్కువ తింటే ఆరోగ్యం, డబ్బు రెండూ ఆదా అన్నాడు. మరి కూర సంగతి ఏంటండి? ఏమీ వండలేదు కదా? అంది లక్ష్మి. కూరెందుకు? ఆ పక్కన ఉన్న ఆవకాయ జాడీలో చేయి పెట్టి ఆ నూనె అంటుకున్న వేలిని అన్నంలో కలుపుకో, రుచికి రుచి, ఆవకాయ ముక్క కూడా మిగులుతుంది, రేపు వాడుకోవచ్చు అని తన వింత సలహాను వినిపించాడు. అలాంటి పిసినారి పాపయ్య ఇంటికి ఒకరోజు లక్ష్మీ తరపు చుట్టాలు పెళ్లికార్దివ్వడానికి వేరే ఊరినుంచి వచ్చారు. పాపయ్య ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే పాపయ్యకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. బావగారు, బావున్నారా? ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి? ఓ రామువా, బావున్నావులేవోయ్, కాని ఈ ఎండల్లో అంత దూరం నుంచి ఎందుకొచ్చావు? బస్సు ఛార్జీలు పెరిగిపోయాయి కదా, అనవసర ఖర్చు కదా. పర్వాలేదు బావగారు, మీకు పెళ్లికార్డు స్వయంగా అందివ్వాలని వచ్చాము. లక్ష్మీ అన్నయ్య పెళ్లికార్డిస్తూ, బావగారు, మీరు లక్ష్మీ పెళ్లికి ఖచ్చితంగా రావాలి. ఓ అలాగే, ఖచ్చితంగా వస్తాము. ఎందుకు రాము? ఆ 3 రోజులు వంట చేసుకునే ఖర్చు ఉండదు, డబ్బు ఆదా అవుతుంది కదా. లక్ష్మీ, వెళ్ళి ఓ 2 గ్లాసులు చల్లటి కుండనీళ్లు పట్టుకొన్రా, అవి తాగితే వాళ్ల కడుపులో చల్లగా ఉంటుంది. లోపలికి వెళ్ళి లక్ష్మీ అతిథులకు నీళ్లు తెచ్చింది. మెల్లగా పాపయ్య దగ్గరికి వచ్చి, ఏవండి, వాళ్ళు అలసిపోయొచ్చారు, కొంచెం టీ పొడి పాలు తీసుకురండి అని గుసగుసలాడింది. పాపయ్య గట్టిగా అందరికీ వినిపించేలా ఇలా అన్నాడు. టీయా? ఈ మధ్య డాక్టర్లు టీ తాగితే గ్యాసొస్తుందని చెప్తున్నారాము. ఆరోగ్యమే మహాభాగ్యం, అందుకే మా ఇంట్లో టీ మానేశాం. కావాలంటే చల్లటి నీళ్ల మజ్జిగ తాగు, పైసా ఖర్చులేదు, పైగా ఒంటికి చలవ. రాము నీరసంగా, పర్వాలేదు బావగారు, మాకేమీ వద్దులేండి అని అంటాడు. పాపం లక్ష్మీ మాత్రం ఏం చేస్తుంది? మౌనంగా వెళ్లి 2 గ్లాసుల నీళ్ల మజ్జిగ తెచ్చి అతిథులకు ఇచ్చింది. ఆ నీరు వల్ల అతిథుల కడుపులో అయితే చల్లగా ఉంది కాని వారి కళ్లలో మాత్రం వేడి సెగలు తెలుస్తున్నాయి. కాని ఏమీ ఎరగనట్టే పిసినారి పాపయ్య నవ్వుతూ ఉన్నాడు. లక్ష్మీకి మాత్రం ఇదంతా కోపం తెప్పిస్తుంది. ఇక ఎలాగైనా సరే పాపయ్యకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో గట్టిగా అనుకుంది. అందుకు తగిన సందర్భం కోసం ఎదురుచూస్తూ ఉంది. అలా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు రాత్రి సీతకు కొంచెం ఉక్కపోతగా ఉండి ఫ్యాన్ వేసింది. ఆ శబ్దం వినగానే పాపయ్య పరుగున వచ్చాడు. అమ్మో, ఫ్యాన్ వేసేశావా? ఆ రెక్కలు తిరుగుతుంటే కరెంటు మీటర్లో నెంబర్లు రైమని పరిగెడుతున్నాయి. నా గుండె కొట్టుకున్నట్టుంది. గాలి కావాలంటే అదిగో ఆ తాటియాకు విసనకర్ర తీసుకో, వ్యాయామం కూడా అవుతుంది. లక్ష్మీకి చాలా విసుగొచ్చింది. అలా చూస్తుండగానే చుట్టాల పెళ్లిరోజు దగ్గరపడింది. పెళ్లికి వెళ్లాలంటే ఒక మంచి కొత్త చీర అనేదే లేదు లక్ష్మీకి. ఒకవేళ భర్తను చీర కొనమని అడిగితే, ఏ పాత చీరనైనా ఇస్త్రీ చేసుకొని కట్టుకో, అదే కొత్త చీరలా ఉంటుంది అని పిసినారి పాపయ్యే చెబుతాడని ఆమెకు తెలుసు. అయితే ఈసారి ఎలాగైనా సరి ఓటమి అంగీకరించకుండా తన భర్తచేత కొత్త చీరను పెళ్లికి కొనిపించుకోవాలని లక్ష్మీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఆమె అనుకున్న విధంగానే వెళ్లి ఊరి పెద్ద రంగయ్యను కలిసింది. బాబాయ్ గారు, మీకు తెలుసు కదా ఆయన పీనాసితనం. నాకు పెళ్లికి వెళ్ళడానికి ఒక్క కొత్త చీరైనా లేదు. నాకు కూడా ఆశలు కోరికలు ఉంటాయి కదా. నా బిడ్డలాంటిదాన్ని అనుకుని నాకాస్త సాయం చెయ్యండి. ఆయనతో తెలివిగా ఏదోకటి చెప్పి నాకో చీర కొనేలా చెయ్యండి. ఎప్పుడూ ఖర్చు పెట్టని ఆయనకు కాస్త ఖర్చు పెట్టడం కూడా నేర్పించండి. నీ బాధ నాకర్థమైందమ్మా, నేను చూసుకుంటాను, నువ్వింటికి వెళ్ళు. ఊరి పెద్ద రంగయ్యకు లక్ష్మీ బాధ అర్థమైంది. అందుకే రంగయ్య లక్ష్మీతో కలిసి ఒక నాటకం ఆడాడు. లక్ష్మీ రంగయ్యలు అనుకున్నట్టుగా మరుసటి రోజు రంగయ్య పాపయ్య ఇంటికొచ్చాడు. పాపయ్య, నీకో శుభవార్తయ్యా, నీకు అదృష్టం పట్టబోతోంది. బంగారు నాణెం, ఒక కొత్త గ్రాము బంగారు నాణెం నీ సొంతం కాబోతోంది. ఏంటి, బంగారు నాణెవా? అవును, బంగారు నాణెమే. నువ్వు అదృష్టవంతుడివి. అందుకే నీ పక్కన నీ భార్య లక్ష్మీ ఉంది. ఒకవేళ నా భార్య సరోజ కూడా బతికుంటే నాక్కూడా ఇప్పుడు బంగారు నాణెం వచ్చేది. పోన్లే, ఏం చేస్తాం, దేనికైనా రాసిపెట్టి ఉండాలి కదా. ఏమంటున్నారు? నాకు సరిగ్గా అర్థం కాలేదు. బంగారు నాణెం ఎలా వస్తుంది? ఏం లేదు పాపయ్య, పక్క ఊరి జమీందారుగారు తన కూతురి వివాహానికి రాబోయే ప్రతి దంపతులకు ఒక బంగారు నాణెం కానుకగా ఇస్తున్నారట. నువ్వు లక్ష్మీ దంపతులుగా వెళితే మీకిస్తారు. కాకపోతే ఒక కండిషనుంది. వాళ్లకి పెళ్లికొచ్చేవాళ్లు ఖచ్చితంగా మంచి అందమైన కొత్త బట్టల్లో రావాలని. అయ్యో, అదేం కండిషన్?
అయితే మాత్రం ఏమైంది పాపయ్య? ఓ 1000 రూపాయలు బట్టలకు పోయినా 10,000 రూపాయలు పైనే మిగులుతుంది కదా బంగారు నాణెం రూపంలో. ఆలోచించుకో. పాపయ్య బుర్రలో ఆశ అనే పేరుతో ఖర్చు పెట్టించాలని రంగయ్య ప్లాన్ వేశాడు. ఇప్పుడు పాపయ్యకు ఒకటే ఆలోచన. రాత్రి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. 10,000 వస్తున్నాయి కానీ 1000 రూపాయలు పైనే ఖర్చు పెట్టాలి. సరే 1000 రూపాయలు పోతే పోయాయి, 10,000 వస్తాయి కదా అని ఆఖరికి 1000 రూపాయల్లో ఇద్దరికీ బట్టలు కొందామని భార్యను తీసుకుని బట్టల షాప్కి వెళ్లాడు. అక్కడ బట్టల షాప్లో అతను భార్య కోసం చీర కొని ఆమె చేతిలో పెట్టినప్పుడు లక్ష్మీ కళ్లలో ముఖంలో తెలియకుండానే ఒక ఆనందం పాపయ్య మనస్సును తాకింది. ఆ తర్వాత మరుసటి రోజు అయ్యో ఏవండి ఇది విన్నారా? జమీందారు కూతురు పెళ్ళి ఈ వారంలో కాదట, కొన్నాళ్లు వాయిదా పడిందట. పోనీలేండి, ఎలాగో రేపు మా చుట్టాల పెళ్ళుంది కదా, దాంట్లో ఈ కొత్త చీర కట్టుకుంటాను. అలా చెబుతూ తిరిగి పాపయ్యకు మాట్లాడే అవకాశమివ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. ఏం చేసేది లేక అయోమయంలో పడ్డాడు పాపయ్య. ఇక మరుసటి రోజు చుట్టాల పెళ్లిలో లక్ష్మీ కట్టుకున్న చీర ఆమెకు అందాన్ని ఆనందాన్ని ఇచ్చింది. చుట్టాలందరూ లక్ష్మీ చీరను పొగడ్డం, దానితో లక్ష్మీ ముఖంలో ఇప్పుడూ లేని ఆనందం పిసినారి పాపయ్యకు స్పష్టంగా తెలిశాయి. మొదటిసారి ఖర్చు పెట్టడంలో ఆనందాన్ని తన భార్య ఆనందంతో చూడగలిగాడు పాపయ్య. ఆమె ముఖంలో ఆనందం ముందు అతను పెట్టిన ఖర్చు మరిచిపోయాడు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా పాపయ్యలో మార్పు మొదలైంది. తన భార్య కోరిన ఉప్పు పప్పు లాంటి చిన్న చిన్న సామాన్లు కొని ఇస్తూ ఆమె ఆనందాన్ని చూసి పొంగిపోతున్నాడు. డబ్బు పొదుపుగా వాడటం అవసరమే, కాని మరీ పీనాసితనంగా తమవారు బాధపడేలా ప్రవర్తించడం తప్పు అని తెలుసుకున్నాడు. అవసరానికి తగ్గ ఖర్చు చేయడం కూడా సంతృప్తినిస్తుందని, డబ్బు జీవితాన్ని నడిపే ఒక ఇంధనం మాత్రమే అని, ఆత్మీయత అనురాగాలే మనిషికి మనస్సుకి నిజమైన సంతృప్తి అని పాపయ్య తెలుసుకుని తన పీనాసితనాన్ని మెల్లగా వదిలేశాడు. ఇప్పుడతన్ని జనాలు పిసినారి పాపయ్య అని పిలవడంలేదు, రామలింగయ్య గారు అని పిలుస్తున్నారు. అనంతపురం జిల్లాలోని రామాపురం ఒకప్పుడు పచ్చని పంటలతో కళకళలాడేది. కాని వరుసగా 2 ఏళ్లు వర్షాలు లేక ఊరు కరువుకోరల్లో చిక్కుకుంది. మనుషుల మనసులు కూడా ఎండిపోయాయి. ఒకరికొకరు సాయం చేసుకోవడం మానేసి ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని దాచుకుని పిసినారుల్లా మారిపోయారు. ఊరంతా ఒక రకమైన నిశ్శబ్దం, నీరసం ఆవహించాయి. ఆ ఊరిలో అందరికీ పెద్ద దిక్కు రాజమ్మ. 75 ఏళ్ల వయసున్నా పదునైన బుద్ధి ఆమె సొంతం. ఊరి చివర ఒక చిన్న గుడిసెలో రాజమ్మ ఉండేది. రామాపురం గ్రామంలో ఆమెను జ్ఞానవృద్ధురాలు అని పిలుస్తారు. ఆమె భర్త మునసబుగా పనిచేసి చనిపోయారు. రాజమ్మకు 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. అందరూ పట్టణంలో స్థిరపడినా రాజమ్మకు మాత్రం తన పల్లెటూరి మట్టివాసన, ఆ పెంకుటిల్లు అంటేనే ప్రాణం. రాజమ్మ మాటలో కఠినత్వం ఉన్నా ఆమె మనసు మాత్రం వెన్న. సామెతలు, పొడుపు కథలతో ఎదుటివారి తప్పులను సున్నితంగా ఎత్తిచూపడం ఆమె నైజం. ఊలిలో ఎవరికి ఏ పంచాయితీ వచ్చినా రాజమ్మ అరుగుమీద కూర్చొని తీర్పు చెప్పాల్సిందే. తెల్లవారుఝామున కోడి కూయకముందే రాజమ్మ నిద్రలేస్తుంది. వాకిలి ఊడ్చి ముగ్గుపెట్టి తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంది. ఆమె ఇంటి ముందు ఉన్న వేపచెట్టు అరుగు ఊరి ప్రజలకు ఒక విజ్ఞాన కేంద్రం. ఆమె అరుగుమీద కూర్చుని పాత రేడియోలో వార్తలు వింటూ రాగితో చేసిన గ్లాసులో కాఫీ తాగుతుంటే ఆ దారిని వెళ్లే ప్రతి ఒక్కరూ ఏమ్మా రాజమ్మత్తా, బాగున్నావా అని పలకరించకుండా వెళ్లరు. 2 ఏళ్లుగా వర్షాలు పడక ఊరంతా కరువు రావడంతో ఊరి పరిస్థితి చూసి ఆమెకు చాలా బాధ కలిగింది. అందర్నీ ఏకం చెయ్యాలని ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. ఒకరోజు ఉదయాన్నే రాజమ్మ ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్లి ఒక పెద్ద మట్టిపాత్రను పెట్టింది. కింద మంట వెలిగించి అందులో నీళ్లు పోసి మరగబెట్టడం మొదలుపెట్టింది. ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. రాచబండ దగ్గర కాపలాదారు రామయ్య, ఏమ్మా రాజమ్మా, ఖాళీ నీళ్లు ఎందుకు మరిగిస్తున్నావు? అందులో ఏమీ లేవు కదా అని అడిగాడు. రాజమ్మ రహస్యంగా నవ్వుతూ, రామయ్య, ఇది మామూలు నీళ్లు కాదు, నా దగ్గర ఒక మాయారాయి ఉంది. ఈ రాయిని నీళ్లలో వేసి ఉడికిస్తే ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన బలమైన రాతి పులుసు తయారవుతుంది. ఇది తింటే ఎంతో కాలం ఆకలివేయదు అని చెబుతూ తన కొంగుముడి విప్పి ఒక నునుపైన నల్లటి రాయిని తీసి ఆ నీళ్లలో వేసింది. ఊరి ప్రజలందరూ చుట్టూ చేరారు. కాసేపటికి రాజమ్మ గరిటతో ఆ నీళ్లను తిప్పుతూ రుచి చూసింది. ఆహా, వాసన ఇప్పుడిప్పుడే వస్తోంది. కాని ఈ పులుసులో 2 ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు ఉంటే ఇంకా బావుండేది. కాని ఏం చేస్తాం, మన ఊరిలో కరువు కదా, ఎవరి దగ్గర ఉండవులే. అక్కడ నిలబడ్డ లక్ష్మమ్మ మెల్లగా ముందుకొచ్చింది. రాజమ్మత్త,
నా దగ్గర పాత బుట్టలో 2 ఉల్లిపాయలున్నాయి. ఈ మాయా పులుసు కోసం నేనిస్తాను. అని ఆమె వెళ్లి ఉల్లిపాయలు తెచ్చి ఇచ్చింది. రాజమ్మ వాటిని కోసి పులుసులో వేసింది. అద్భుతం! ఇప్పుడు వాసన అదిరిపోతోంది. దీనికి కొంచెం కందిపప్పు, ఒక 2 టమోటాలు తోడైతే ఈ ఊరి ప్రజలందరికీ సరిపడా అమృతం తయారయ్యేది. కాని ఎవరినడుగుతాం? ఇది విన్న సూరయ్య ఆలోచనలో పడ్డాడు. నేను నా ఇంట్లో పప్పు దాచుకున్నాను. అది ఒక్కణ్ణే తింటే ఏమొస్తుంది? ఈ మాయాపులుసు రుచి చూడొచ్చు కదా అని మనసులో అనుకున్నాడు. ఆగు రాజమ్మ, నా దగ్గర ఒక సేరు పప్పుంది, ఇప్పుడే తెస్తా. అలా ఒక్కొక్కరుగా ముందుకు రావడం మొదలుపెట్టారు. నా దగ్గర 4 మునక్కాయలున్నాయి. నా దగ్గర కొంచెం చింతపండు, బెల్లం ఉన్నాయి. నేను మా పెరట్లో ఉన్న కరివేపాకు, పచ్చిమిర్చి తెస్తాను. చూస్తుండంగానే ఆ పెద్ద పాత్ర నిండా రకరకాల కూరగాయలు, పప్పులతో ఘుమఘుమగాడే వంటకం తయారైంది. రాజమ్మ పెద్ద గొంతుతో అరిచింది. ఓ ఊరి ప్రజలారా, రండి రండి, మాయా రాతి పులుసు సిద్ధమయింది. అందరూ విస్తలాకులు పట్టుకుని రండి. ఈరోజు మన ఊరిలో విందు. ఊరి ప్రజలందరూ వరుసగా కూర్చున్నారు. రాజమ్మ అందరికీ తృప్తిగా వండిపెట్టింది. అందరూ కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆ ఆహారాన్ని ఆస్వాదించారు. చాలా రోజుల తర్వాత ఆ ఊరిలో ఒక పండుగ వాతావరణం కనిపించింది. భోజనాలు పూర్తయ్యాక రాజమ్మ పాత్ర అడుగున ఉన్న ఆ రాయిని తీసి శుభ్రం చేసి మళ్లీ తన కొంగుముడిలో పెట్టుకుంది. భోజనం ముగిశాక రంగయ్య ఇలా అడిగాడు. రాజమ్మత్తా, ఈ రాయి భలే విచిత్రంగా ఉంది కదా, దీనివల్లే ఇంత రుచి వచ్చిందా? అత్తా, ఆ రాయిని మా ఇంటికి ఒకసారి ఇవ్వవా? మేము కూడా వండుకుంటాం. రాజమ్మ నవ్వి ఆ రాయిని తీసి బయటపారేసింది. ఒరే వెర్రి రంగయ్య, ఆ రాయిలో ఏముందిరా? అది నేను బావి దగ్గర ఏరుకొచ్చిన రాయి. అసలైన మహిమ మీ దగ్గర ఉంది. మీరు పంచుకోవడంలో ఉంది. మీరు ఎవరికి వారు తింటే ఆకలి తీరేది కాదు. కాని అందరూ కలిపారు కాబట్టే అది అమృతమయ్యింది. కరువనేది మన పొలాల్లో లేదురా, మన మనస్సుల్లో ఉంది. ఆ మాటలతో ఊరి ప్రజల కళ్ళు తెరుచుకున్నాయి. గ్రామస్తులందరూ తమ స్వార్థాన్ని చూసి సిగ్గుపడ్డారు. అప్పటినుండి రామాపురంలో ఎవరికి ఆపద వచ్చినా అందరూ కలిసి సాయం చేసుకోవడం మొదలుపెట్టారు. ఐకమత్యం ఉంటే కరువును కూడా జయించవచ్చని ఆ గ్రామం నిరూపించింది. రాజమ్మ తన పాత అరుగుమీద కూర్చుని చిరునవ్వుతో ఊరిని చూస్తూ ఉండిపోయింది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రత్నగిరి. కృష్ణానదీ తీరాన ఉంది ఆ ఊరు. ఆ ఊరిలో శంకరయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. కానీ శంకరయ్యకు మరో పేరు కూడా ఉంది. అదే తిండిబోతు శంకరయ్య అని. శంకరయ్యకు తిండి పిచ్చి చాలా ఎక్కువ. ఆహారం కనిపిస్తే చాలు అస్సలు ఆగడు. అంతటితో ఆగకుండా ఆహారాన్ని 1కి 10 లాగించేస్తూ ఉంటాడు. అతని తిండి వ్యవహారం తెలిసిన అందరూ అతన్ని తిండిబోతు శంకరయ్య అని పిలిచేవారు. అలా ఆ నోట ఈ నోట శంకరయ్య తిండి వ్యవహారం అందరికీ తెలిసి శంకరయ్య పేరు కాస్త తిండిబోతు శంకరయ్యగా వ్యాప్తి చెందింది. ఏమే లక్ష్మీ, టిఫిన్లు సిద్ధమయ్యాయా? నేను క్షణంలో పళ్ళు తోముకుని వచ్చేస్తాను. లేవడంతోనే మొదలైంది ఈయన తిండిగోల పాడుగాను. శంకరయ్య భార్య లక్ష్మి. పాపం శంకరయ్య తిండికి మొదట బలయ్యేది ఈమెనే. శంకరయ్యకు టిఫిన్ చేయడం అంటే ఆషామాషి కాదు. శంకరయ్య రోజు ఉదయం ఒక 25 ఇడ్లీలు, 25 దోశలు, ఒక పెద్ద గిన్నెడు ఉప్మా తింటాడు. మళ్ళీ వాటన్నిట్లోకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబారు, పల్లి కారం, శనగపప్పు కారం, నల్లగారం, ఎర్రగారం, ఇలా అనేక వాటితో పాటుగా కమ్మని నెయ్యి కూడా సిద్ధంగా ఉండాలి. అవన్నీ చేయడం లక్ష్మికి చాలా పెద్ద పనే మరి. అలా ప్రతి ఉదయం ఎంతోసేపు కష్టపడి లక్ష్మి వండిన వాటిని అరక్షణంలో అమాంత లాగించేస్తాడు శంకరయ్య. ఆహా ఆహాహా, లక్ష్మీ, ఎంత బాగున్నాయో టిఫిన్లు. నీ చేతి వంట అద్భుతం. నీ చేతిలో ఏదో మాయ ఉంది సుమీ. మాయ కాదు, నా కర్మ. రోజు కుంభాలు వండలేక చస్తున్నాను. ఇంట్లో వండుతున్నట్లేదు, ఏదో హోటల్లో వండుతున్నట్లుంది. ఒక హోటల్ పెట్టుకున్నా ఎంచక్క ఆదాయం వచ్చేది. అంతా నా కర్మ. ఇలాంటి మనిషితో పెళ్ళయింది. ఏమో లక్ష్మీ, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. మధ్యాహ్నం వంటలో మీకేం వెరైటీలు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అంతే. ఆహా, లక్ష్మీ, నేనంటే ఎంత ప్రేమనే నీకు. లక్ష్మీ, ఇవాళ మధ్యాహ్నం భోజనం నువ్వు వండకు. ఈరోజు ఊరిలో రామయ్య కూతురు పెళ్లి భోజనాలున్నాయి. నేనక్కడికే భోజనానికి వెళుతున్నాను.
శంకరయ్య ఏదైనా మిస్ అవుతాడేమో కానీ భోజనం అస్సలు మిస్ అవ్వడు. అందులోనూ పెళ్లి భోజనాలంటే ఇక అస్సలు మిస్ అవ్వడు. ఊరిలో ఎక్కడ పెళ్లి జరిగినా శంకరయ్య అందరికంటే ముందు అక్కడ ప్రత్యక్షమవుతాడు. పెళ్లి పనుల కోసం కాదండోయ్, పెళ్లి భోజనాల కోసం. అందులోనూ మొదటి పంక్తిలోనే భోజనాలు లాగించేయడం శంకరయ్య స్పెషాలిటీ. పైగా భోజనం వడ్డించేవారు అలసిపోవాలేమో కానీ శంకరయ్య మాత్రం తినడంలో అలసిపోడు. ఏమయ్యా, ఇంకొక్క లడ్డూ వెయ్యి. అబ్బా, మహా రుచిగా ఉన్నాయి ఈ లడ్డులైతే. అయ్యా, ఇప్పటికే 50 లడ్డూలు తిన్నారు మీరొక్కరే, ఇంకొక్కటంటే. ఆహా, వెయ్యవయ్యా, చాలా రుచిగా ఉన్నాయి. నీ సొమ్మేం కాదుగా. అతిథి దేవో భవ అన్నారు. భోజనాలలో అతిథి సంతృప్తి అయ్యేదట వడ్డించాలి. వెయ్యి. ఆ లడ్డూ ఒకటి నా విస్తరిలో. పాపం వడ్డించే అతను మాత్రం ఏం చేస్తాడు? గమ్మున మరో లడ్డు వడ్డించాడు. 10 మంది తినే భోజనం ఒక్క శంకరయ్యనే తినేస్తాడు. అందుకే శంకరయ్య పెళ్లి భోజనాలకు వస్తున్నాడు అంటే ఎందుకైనా మంచిదని 10 మందికి ఎక్స్ట్రా వండించడం ఆ ఊర్లో జనాలకు ఆనవాయితీ అయింది. మొదట్లో అందరికీ వింతగానూ ఇబ్బందిగానూ ఉన్నా రాను రాను శంకరయ్య తిండిపోతుతనాన్ని ఊరివారు అర్థం చేసుకుని అలవాటుగా మార్చుకున్నారు. ఏమోయే లక్ష్మి, ఏంటంత దిగాలుగా కూర్చున్నావు? ఏమైంది? మీ తిండి చూస్తుంటే నాకు భయంగా, కంగారుగా ఉందండి. ఈ అతి తిండి వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. నాకు చాలా ఆందోళనగా ఉంది. చూడండి, అంత అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీ వయసు కూడా పెరుగుతుంది. కాస్త ఆరోగ్యకరంగా చూసుకొని తినండి. నోరు మూయ్. నీ కళ్ళు నా తిండిపై పడ్డాయా? అమ్మా, అయినా లక్ష్మి, ప్రాణం పోయినా పర్వాలేదు కాని నోటి రుచి మాత్రం పోకూడదే. పోయే అప్పుడు ఏమొస్తుంది మనతో? సంతృప్తి తప్ప. మనం తిన్న తిండే గదా మనకు సంతృప్తినిచ్చేది. తిండిగలిగితే కండకలదు, కండగలవాడే మనిషి అన్నాడే ఓ మహానుభావుడు. అందుకే తినాలి. నాకేం కాదులేవే పిచ్చిముద్దా. హహహ. లక్ష్మి చెప్పే నిజం శంకరయ్యకు ఎక్కడం లేదు కానీ అతని శరీరానికి ఆ అతి తెలుస్తుంది కదా. ఆ రోజు రాత్రి శంకరయ్య కడుపులో విపరీతమైన నొప్పొచ్చి ఒకటే విలవిలలాడిపోయాడు. అత్యవసరంగా డాక్టర్ని పిలవగా డాక్టర్ కూడా శంకరయ్యను ఇక అతి తిండి విషయమై హెచ్చరించాడు. శంకరయ్య, నీ శరీరంలో శక్తి కంటే కొవ్వు ఎక్కువగా ఉంది. నువ్వు తినే తిండి నీ నోటికి సరిపోతుందేమో కాని నీ శరీరానికి సరిపోదు. ఇక నువ్వు తిండి తగ్గించకపోతే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్టే. ఇకనైనా ఆహారం తగ్గించి మితంగా తిను. డాక్టర్ హెచ్చరికతో భయం వల్ల కొద్ది రోజులు పథ్యం పాటించిన శంకరయ్య కాస్త నొప్పి తగ్గి ఉపశమనం పొందాక శరీరం సాధారణ స్థాయికి రాగానే మళ్ళీ పాత పద్ధతే మొదలుపెట్టాడు. అదేంటండి, పథ్యం కనీసం పట్టుమని 10 రోజులు కూడా పాటించకుండానే మళ్ళీ తిండి మొదలు పెట్టేశారు. డాక్టర్ గారు చెప్పింది గుర్తులేదా? ఆ డాక్టర్లంతే చెప్పి భయపెడుతుంటారు లక్ష్మి. అవేం పట్టించుకోకూడదు. ఆహా, ఈ గారెలు ఎంత బాగున్నాయో. ఇంకో 2 వాయిలేసి పట్టుకులకు. అంతా నా కర్మ. ఈ మనిషిక మారడు. పాపం లక్ష్మి తను మాత్రం ఏం చేయగలదు? వంటగదిలోకి వెళ్ళి మరో 2 వాయిల గారెలు వేసి శంకరయ్యకు వడ్డించింది. తిండిబోతు శంకరయ్య యథావిధిగా తన తిండి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు ఫారెన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించిన ఆ ఊరి పెద్ద ఆసామి ఒకరు ఆ ఊరు తిరిగొచ్చి ఒక పెద్ద విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఊర్లోని వారందర్నీ ఆహ్వానించాడు. ఆ విందులో దేశీ విదేశీ అన్ని రకాల వంటలు చేయించాడు. అవన్నీ చూసిన శంకరయ్య తన నోటిని ఆపుకోలేకపోయాడు. అలవాటుగానే అన్నీ డబుల్ డబుల్ లాగించేశాడు. అలా కడుపు పట్టుకున్నా కూడా వాటి రుచికి ఎక్స్ట్రా బాగా లాగించాడు. కానీ ఇంటికి వచ్చాక భుక్తాయాసం వచ్చి అడ్డం పడ్డాడు. ఇదిగో శంకరయ్య, ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను. నువ్వు తిండికి బానిసైపోయావు. ఇకనైనా బయటకురా. నువ్వు ఇప్పుడు కూడా మారకపోతే నిన్నెవ్వరూ కాపాడలేరు. నీ తద్దినానికి నీకు నచ్చిన వంటకాలతో మీ ఇంట్లో వాళ్లు భోజనాలు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇక నీ ఇష్టం. ఆ క్షణంలో శంకరయ్యకు తన తప్పేంటో తెలిసొస్తుంది. అతని భార్య లక్ష్మి ఏడుపు అతని హృదయాన్ని కరిగిస్తుంది.
తన శరీరం అతి తిండి వల్ల కష్టపడుతోందని శంకరయ్యకు తెలిసొస్తుంది. అందుకే తాను ఎలాగైనా మారాలని శంకరయ్య గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతను కోలుకున్నాక ఆహార అలవాట్లను మితంగా మార్చుకున్నాడు. రోజుకి 2 సార్లు అది మితాహారం తినడం మొదలుపెట్టాడు. అంతేకాదు పొద్దున్నే వాకింగ్ కూడా చేస్తున్నాడు. అప్పటి వరకు అతని తిండి కోసం వెచ్చించిన డబ్బును ఆదా చేసి ఆ డబ్బును తిండి లేని పేదవారికి అన్నదానం చేయడానికి వాడుతున్నాడు. అలా కొన్నాళ్లకు శంకరయ్య బరువు తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. ఊరి ప్రజలు శంకరయ్యను తిండిపోతు శంకరయ్య అని పిలవడం మానేసి దాత శంకరయ్య అంటూ పొగుడుతున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే అతి సర్వత్రా వర్జయతే అని.